మహాగణుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నత నామములో మీకందరికీ శుభములు, వందనాలు. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, అటుపిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళితిని. దేవదర్శన ప్రకారమే వెళితిని. మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విషదపరచితిని. ప్రియులరా, అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసినటువంటి పత్రికలో రాస్తున్నటువంటి మాట, దేవదర్శనం ప్రకారంగా దేవుని యొక్క పరిచర్య కొరకై వెళ్ళానని తెలియచేస్తూ ఉన్నాడు. తనతో పాటుగా తీతో ఉన్నాడు, బర్నబా ఉన్నాడు. ప్రియులరా, బర్నబాను అపోస్తలుడైన పౌలును దేవుడే సంఘము ద్వారా ప్రతిష్ఠించి ఎన్నిక చేసి పంపించాడు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయములో మొదటి 2 వచనాల్లో చూస్తే, అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ప్రియమైన దేవుని ప్రజలారా, పౌలును బర్నబాను దేవుడే ఎన్నుకున్నాడు అపోస్తలులుగా. దేవుని ఘనమైన పరిచర్య కొరకై బలపరచు నిమిత్తమై, ప్రతిష్ఠించు నిమిత్తమై సంఘమంతయు ఉపవాసముండి ప్రార్థించినట్లుగా వారితో మాట్లాడి, వారు దేవుని యొక్క పని కొరకు పంపించబడినట్లుగా అప్పగించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాడు. కనుక సంఘమంతయు కూడి ఏకీభవించి ఉపవాసముండి ప్రార్థన చేసి వారిని ప్రతిష్ఠించి దేవుని సేవ కొరకై పంపించారు. అలాగుననే దేవుని చేత పిలువబడిన ప్రతి వ్యక్తి దేవుని సేవలో నిలబడతాడు. నేటి దినాల్లో చాలా మంది సేవ కొరకై వస్తున్నారు, కానీ దేవుడు పిలవకుండానే, దేవుడు ఏర్పరచకుండానే, దేవుడు వారికి ఏమాత్రము తెలియచేయకుండానే ప్రతి వారు సేవ చేస్తానని వస్తూ ఉన్నారు. గనక గమనించండి, దేవుని చిత్తం లేకుండా నీవు సేవ చేయటం వలన దేవుడు ఎంత మాత్రము నిన్ను వాడుకోవడం సాధ్యం కాకపోవచ్చునేమో. జాగ్రత్తగా ఆలోచించు. నీ పిలుపు విషయంలో ఒక నిశ్చయత కలిగిన వాడవై దేవుని సన్నిధిలో సేవ చేయాలి. గనక దేవుని యొద్ద అడిగి ప్రార్థించి మొరపెట్టి తెలుసుకొని అటు తర్వాత నువ్వు దేవుని సేవలో బలపరచబడి వాడబడటం మంచిదని నా అభిప్రాయం. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.